ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలలో దోపిడీ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులపై చర్యలు తీసుకుని దోపిడీ చేసిన సొమ్ములు రికవరీ చేయాలి. సంఘాల పేరుతో శానిటరీ వర్కర్లను వేధిస్తున్న యూనియన్ నాయకులను విధుల నుంచి తొలగించాలి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్లు, సభ్యులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో వసూల్ రాజాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కార్మికులపై పెత్తనాలు చెలాయిస్తూ సంఘాల నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ పారిశుద్ధ్య కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విధులకు గైర్హాజరు అంటూ అనధికారికంగా వేతనాలు కట్ చేస్తూ ఆ డబ్బులు కార్మిక నేతలు స్వాహా చేస్తున్నారు. సంఘాల పేరుతో కార్మికులను వేధిస్తున్న నాయకులను విధుల నుంచి తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్లు, సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే శానిటరీ వర్కర్లు నిత్యం శ్రమించాల్సి ఉంది. సుమారు 2 లక్షల జనాభా కలిగిన పట్టణంలోని 35 వార్డులలో పారిశుద్ధ్య కార్మికుల పనులు చేస్తుంటారు. 170 మంది కాంట్రాక్టర్ కార్మికులు, అదనంగా 80 మంది అవుట్ సోర్సింగ్ విధానంపై పారిశుద్ధ్య పనులకు ఉపయోగించుకుంటున్నారు. వీరికి నెలకు 18,000 రూపాయలు వేతనం కాగా పీఎఫ్, ఈఎస్ఐ వంటివి కట్ చేసి 15,000 రూపాయలు మున్సిపల్ ఖజానా నుంచి వేతనం ఇస్తున్నారు. విధులకు గైర్హాజరు పేరుతో వేతనం కట్ చేస్తున్నారు. కట్ చేసిన డబ్బులు కార్మిక సంఘ నాయకులు స్వాహా చేస్తున్నారు. ఇదేమని అడిగే కార్మికులను విధుల నుంచి పూర్తిగా తొలగించడం, కొత్తగా ఇతరులకు ₹1,00,000 ముడుపులతో కార్మికులుగా చేర్చుకుంటారు. ఇదంతా కార్మికుల సంరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్న కార్మిక సంఘాల నాయకులే. పారిశుద్ధ్య కార్మికులకు యముళ్లు మారుతున్నారని, వీటిపై ప్రత్యక్షంగా విచారణ జరిపించి నిజమైన కార్మికులకు న్యాయం చేయాలని బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తూ కార్మికులపై పెత్తనం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని, స్వాహా చేసిన సొమ్ములు రికవరీ చేసి కార్మికులకు న్యాయం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ ఆజం, కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పట్టణంలో 44 వార్డు సచివాలయాలు 44 మంది శానిటరీ సెక్రటరీలు విధులు నిర్వర్తిస్తున్నారని, ఇందుకు మేస్త్రీ వ్యవస్థను తొలగించడం జరిగిందని గుర్తు చేశారు. గత 6 నెలల క్రితం మరలా మేస్త్రీ వ్యవస్థను తీసుకురావడం వెనుక ఆంతర్యమేమని వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. వెంటనే మేస్త్రీ విధానాన్ని వెంటనే తొలగించి మున్సిపల్ ఆవరణంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక గదిని తొలగించాలని చైర్మన్కు ఫిర్యాదులు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వరపని మనోజిరెడ్డి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శానిటరీ వర్కర్లకు హాజరు వేయడానికి వార్డు శానిటేషన్ సెక్రటరీలు ఉండగా, అందులో 2 అటెండెన్స్ రిజిస్టర్లు ఏర్పాటు చేసి కార్మికులు విధులకు గైర్హాజరు అయితే రిజిస్టర్లో నమోదు చేస్తారు. మరొక రిజిస్టర్లో కార్మికులు అందరూ విధులకు రెగ్యులర్గా కరెక్టుగా హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. నెలసరి వేతనాలకు ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఆధారంగా వేతనాలను వారి బ్యాంకు ఖాతాలలో చేస్తారు. గైర్హాజరు అటెండెన్స్ రిజిస్టర్ ఆధారంగా కార్మికుల ఖాతాలో పడిన సొమ్ములు మినిమం రూ.2,000 నుంచి రూ.7,000 వరకు కార్మికుల నుంచి కార్మిక సంఘం నాయకులు బలవంతంగా, దౌర్జన్యంగా వసూళ్లు చేసుకుంటారు. అలా ఎదురు తిరిగిన కార్మికులను వెంటనే విధుల నుంచి తొలగిస్తారు. ఇలా కార్మికులపై ఆజమాయిషీ చేస్తూ పారిశుద్ధ్య కార్మికుల వచ్చే శ్రమ, డబ్బులను దోపిడీ చేస్తున్నారని, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల మస్టర్లను పర్యవేక్షించలేని శానిటరీ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, లేకుంటే బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వివిధ వార్డులో ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని కంప్లీట్ దశకుండా రావడం జరిగింది. అదేవిధంగా 50 వార్డులు అన్ని వార్డులకు సంబంధించి దాదాపుగా మొత్తం గత 2 కోట్లకి మనకి జనరల్ ఫండ్ 15 సంబంధించి వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని టెండర్స్ అయిపోయి మళ్ళీ వాటిని కూడా ప్రోగ్రెస్ లో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మన ప్రధాన సమావేశంలో దాదాపు అన్ని వార్డులకి సంబంధించి 13.5 కోటి జనరల్ ఫండ్ ద్వారా వివిధ డెవలప్ ట్రైన్స్ కావచ్చు, రోడ్స్ కి సంబంధించి ఈరోజు పెద్ద మొత్తంగా మనం అమలు కోరుతున్నాము. కౌన్సిల్ ఈ రోజు తీసుకొచ్చి కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వెంటనే వీటిని ఇమ్మీడియట్ గా ఫర్దర్ స్టెప్స్ తీసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకోవడానికి స్టాఫ్ అందరినీ ముందుగా అలర్ట్ చేస్తూ వర్క్స్ ని ప్రోగ్రెస్ లో తీసుకురావడానికి జరుగుతుంది. అంతేకాకుండా శానిటైజేషన్ సంబంధించిన అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ఫాలో చేయడం జరుగుతుంది. తర్వాత లైట్స్, సెంట్రల్ లైట్స్ ఆల్రెడీ రిపేర్ ఈరోజు ఒక దాదాపు 3 days గా వర్క్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా లైట్స్ ఎక్కడ కంప్లైంట్స్ సంబంధించిన కంప్లైంట్స్ తీసుకొస్తే వాటిని కూడా రిపేర్ చేయడం జరిపించి ప్రజలకు అందుబాటులో తీసుకోవడం. ఇంకా వాటర్కి సంబంధించి ఆల్మోస్ట్ 2 to 3 days గ్యాప్స్తో ప్రతి వార్డులో నీళ్లు వెళ్తున్నాయి. ఇంకా ఎక్కడైనా సమస్య ఉంది అని కౌన్సిలర్ చూసి తీసుకొచ్చిన లేదా ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ అని చెప్పాను వాటిని కూడా రెక్టిఫై చేసి ప్రజలకి వాటర్ సప్లై ఎక్కడైనా సమస్య లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా వాళ్ళు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కౌన్సిలర్లు దయచేసి ప్రతి ఒక్కరు విజిట్ చేసి వాటికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి అవైలబిలిటీ నోటీస్ సర్వీస్ ఇచ్చేయడం కూడా సమావేశం అంటే ప్రజలకు కూడుకొని మేము కూడా మీరు పార్టీ కింద కానీ యాక్టివేషన్ కింద కానీ చైర్మన్ అధికారం ఉపయోగిస్తే మేము ఎక్కడ కూడా తప్పు పట్టము, దానికి మేము అనుమతి ఇవ్వము అని ఇటువంటి పరిస్థితుల్లో మేము చెప్పడం లేదు. నేను అనడం ఏమంటే గతంలో క్షుణ్ణంగా ఈ ప్రోగ్రెసిమెంట్ ద్వారా వచ్చినా కూడా ఆ యొక్క పద్దులు నీట్గా కనపరిచేవారన్నమాట. మూడో తారీఖు అయితే 3వ తారీఖున సోపులు 4వ తారీఖున అమౌంట్ వస్తానే పక్కన కంపెనీ పేరు చెప్పేవారు. అంటే ఇక్కడ 840 సోపులు అంటే ఏ కంపెనీ, 840 పక్కన డాష్ ఇచ్చిందో ఏ కంపెనీ అనేవారు. ఈకోక్రెడిట్లో మీరేదో అవకతవకలు చేశారని మేము అనడం లేదు. ఈకోక్రెడిట్ ఎవరు చేసేదాన్ని శానిటేషన్ విషయంలో కావచ్చు, తాగునీటి విషయంలో కావచ్చు ఏమైనా అధికారాలు ఉపయోగించడానికి నేను కూడా తప్పు పట్టను. ఎందుకంటే నీళ్ళు అనేది ముఖ్యం, శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఒక ఏదైనా కాలువ గెలిపినా పురుగులు వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రజలకే తద్వారా వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతారు. మేము దాన్ని తప్పుడు పట్టలేదు. రెండోది వచ్చేసిందను ఇక్కడ ఎందుకు చేర్చలేదు మేము అడుగుతాం. ఇప్పుడు ఫైల్ తెప్పించి చెప్తాను, సంతోషం. వాళ్ళు ఆబ్సెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ మున్సిపాలిటీలో 2 లక్షలకు సంబంధించి 44 సచివాలయానికి సంబంధించి మీరు పోవాలి. వీళ్ళు పోరు, అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆబ్సెంట్ చేసేది. సెక్షన్ ఆఫీసర్లు ఏం మేడం మీద పని, ఈ అసోసియేషన్ లీడర్లతో సెక్షన్ ఆఫీసర్లో మరి ఆబ్సెంట్ అంతా ప్రెసిడెంట్కి వేసుకునేది, ఆ డబ్బు దోచుకునేది. ఆ ఆబ్సెంట్ అయిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క డబ్బులు వస్తాయి. మేడం ఎస్సీలు మేడం కటిక దారిద్ర్యంలో వాళ్ళు ఎంత పేదరికం తెలిసినా నాతో రండి కమిషనర్ గారు, మీరు విలేకరులు నాతో రండి చూపిస్తా. 15,000, 20,000, 5,000 వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర భయపెట్టించి. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రేపు నుంచి నువ్వు పనులకి రాని. ఏమంటే మా అసోసియేషన్ మేము లీడర్. ఎవరు మేడం? లీడర్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. లీడర్ కార్మికులు ఏమన్నా అన్యాయం జరుగుతుంటే పాటుపడాలి. లీడర్ల కార్మికులు ఏమన్నా అక్రమాలు జరుగుతుంటే దాన్ని అరికట్టడానికి పాటుపడాలి. వీళ్ళు సరిగా చేయక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మచ్చలు వేసుకునేది. టేబుల్ కార్డుకి వచ్చి గిరి టేబుల్ కార్డు గిరి సెక్షన్లో ఆడు కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ప్రజెంట్ వేసేది, ప్రజెంట్ అయిన వాళ్ళకి ఆబ్సెంట్ వేసేది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. మీరు రండి, ఇప్పుడు నేను మీడియా వాళ్ళని కూడా పిలుచుకుంటాను. మిమ్మల్ని రండి, కమిషనర్ గారు రండి. ఆ ఇల్లు చూడండి ఎంత పేదరికం ఉంది ఎస్సీలో. వాళ్ళ దగ్గర వేలు వసూలు చేస్తున్నా కూడా నువ్వు డబ్బులు ఇకపోతే రేపు పనిలో పెట్టండి. ఎవరు వీళ్ళెవరు మేడం పనిలో పెట్టిపోయేదానికి? మనం ఏమైనా మందిని సిఆర్ రైట్ హ్యాండ్గా మనకి ఇచ్చిన రాజ్యాంగంలో మున్సిపాలిటీ మన కౌన్సిలర్లు మనం అజెండాలో పెట్టి ఈరోజు కూడా తీసుకుంటున్నాం. 90 రోజులు మనం తీసుకుంటున్నాం. ఆ పర్యవేక్షణలో పనికి వస్తున్నారా రాలా అని ఆ పర్యవేక్షణ ఉండాలా? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వల్ల వారికి ఒక సచివాలయం ఇచ్చారు.
ఒక ఇన్స్పెక్టర్ కూడా ఇచ్చారు, శానిటరీ ఇన్స్పెక్టర్. ఏం వాళ్ళిద్దరిని మొబైల్ చేసుకొని 44 సచివాలయాలు, సచివాలయ మున్సిపాలిటీలో 43 మున్సిపాలిటీలో 30 వార్డులు 43 వాళ్ళని పంపించి కరెక్ట్గా జరుగుతానే లేదా ముందు ఒకే ఒక టూ వీలర్లో టౌన్ అంతా తిరిగేవాడు. మరి ఎంత గంటలు పోయినా మేము కమిషనర్ కూడా 5 గంటల ఫీల్డ్లో పోయాం. దివంగత 10 కోట్ల ఆంధ్ర అభిమాన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి 5:25 ఫోన్ చేసేవాడు కమిషనర్ సత్యనారాయణ తాడిపత్రి. 5:20 అంటే కమిషనర్ అనేవాళ్ళు తెల్లారు ఉదయం 5 గంటలకే ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ముఖ్యమంత్రి మన లైఫ్లో మాట్లాడారు. మరి వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలు ఎంత భయపడిస్తున్నారు తెలుసా? వాళ్ళకేం మేడం సంబంధం? వాళ్ళకేమన్నా అశోచన కార్యక్రమాలు చేసుకోవాలి. వాళ్ళు మస్టర్కు వచ్చిన వాళ్ళని ఆప్షన్ చేస్తాం, ఆప్షన్ వాళ్ళని ప్రజెంట్ చేస్తాం, డబ్బులు తేనడము. మేము చెప్పినట్టు తినకపోతే రేపు నుంచి పండ్లు మిమ్మల్ని పెట్టుకోమంటున్నాను. రండి, నేను చూపిస్తాను మీకు అని కమిషన్. కానీ విలేకరులు కూడా రమ్మని ఎంత దారుణం జరుగుతాను. వీళ్ళు పోతాంటే అవి జరుగుతాయా? పర్మనెంట్ వేలున్న సీనియర్ కొన్ని ఏళ్ళకి నాకేమైనా సర్వీస్ ఉందా? అంత సర్వీస్ ఉంది, ఇళ్లలో నుంచి రావడం లేదు, వీళ్ళు పోవడం లేదు, వీళ్ళ పర్యవేక్షణ లేదు. వీళ్ళ పర్యవేక్షణ లేక ఇష్టపడ్డారు. ఎవరు మేడం? మస్టర్ నెలంతా వేసి ఆప్షన్ ఉన్నాయి, ప్రజెంట్ ఉన్నాయి అని సెక్షన్ 2 వాళ్ళకి ఇవ్వాల్సిన వీటి ఈ నెలలో వీళ్ళ పర్యవేక్షణలో ఎన్ని ఆప్షన్స్ అయినాయి, ఎన్ని ప్రజెంట్లు అయినాయి వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చి రాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే నచ్చితే ప్రజెంట్ చేసి వచ్చినా కూడా ఆప్షన్ చేస్తారు. ఇప్పుడే సాధించాలని బతుకులు వాళ్ళు మొత్తం 35 వార్డులకు ఉదయం 5 మరి మీరు అటెండ్ అవుతున్నారా? నేను సాక్షాత్ భయపెట్టా సత్సంగం చేయగలరా? ప్రజలకు సంబంధించి మీరు నిజంగా అటెండ్ అయితే చెప్పండి. మంచి నేను కూడా తప్పులు చేస్తాను. నేను సాక్షాత్గా ఎన్ని ఆప్షన్స్ అయితే మీ దగ్గర రికార్డు ఉందా? ఆప్షన్స్ నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఖచ్చితంగా ప్రతిరోజు మాస్టర్ లిస్టు ప్రతిరోజు అవన్నీ వీడియో కాల్ పెట్టుకునేది రూట్ మ్యాప్తో సహా ఎక్కడెక్కడ ఏ టైంకి వాళ్ళు అటెండ్ అయినారో వాళ్ళు మస్టర్ వేస్తా అనేది వీడియో కాల్ పెట్టుకునేది. ఇక్కడ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఉంది మేడం. ఏ మస్టర్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కాలనీ అది చూపిస్తుంది ఆప్షన్ మీద టైమింగ్తో సహా రూట్తో సహా చూపిస్తుంది. వాళ్ళిద్దరు తెల్లారంటే ఎక్కడెక్కడ వేస్తారు. ప్రతిరోజు ప్రజెంట్ ఆప్షన్ చూపిస్తుంటే మనం ప్రతిరోజు ఈరోజు మంది కార్మికులు 5 వార్డుల్లో 6 తాళ్ళు మస్టర్ వేస్తారు కదా. 6 తాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అయినా ఎన్ని ప్రజెంట్ అయినా ఎలా వేస్తారు? మ్యాండేటరీ చేశారు. పిఆర్సీ లేకుండా చేస్తే అది కేసు దాకా వెళ్ళడం ఇబ్బంది అవడం వల్ల ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా పిఆర్సీకి అప్లై చేశారు. అయితే మామూలుగా పట్టి వదలడానికి కూడా మనకి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఈ కేసెస్ ఇవన్నీ కూడా మనం ఏజెన్సీని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పిఆర్సీ కూడా వాళ్ళు అప్లై చేస్తున్నారు. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల అందరి ఆమోదంతో మనకు ఉన్నటువంటి ఏబీసీఆర్వి చేసేదానికి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ ఇవి కూడా మనం రెడీ చేసుకొని ఒక 1 వీక్ లోపు ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. కుక్కల్లో ఒక పాప అంటే పట్టేది. నేను స్పాట్లో ఉన్నా. దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను కమిషనర్ మేరకు చైర్మన్ మేరకు కోరడం జరుగుతుంది. సంబంధించి ఎస్ఐ గారు దీని మీద ఏం యాక్షన్ డాక్టర్ స్టెరిలైజేషన్ అలాగే సర్జరీస్కి సంబంధించి మనకి టెక్నికల్గా ఒక చిన్న హర్డీలు ఉండడం వల్ల ఈ ప్రొసీజర్ అనేది మేము మాట్లాడితే తప్ప మనపల్లి మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తి ఉందని చెప్పిన మటుకు ప్రజలకు కూడా తెలియదు. మేడం ఇది
పేర్లు పోయేస్తా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న ఇంట్లో కూడా కలిసి చేస్తారు మేడం. దానివల్ల ఈరోజు నాటి చూస్తుంటే కాలంలో అంతా ఈజీ ఉంటుంది. మటన్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయితే జ్యోతి సినిమా వరకు అయిపోతుంది మేడం. అక్కడ ఉండే వాళ్ళంతా రోగాలు బాధపడతారు. లాస్ట్ 3 years చెప్తాను. ఇంతకు ముందు కూడా నేనే కౌన్సిలర్, అప్పుడు కూడా నేనే చెప్పాను మేడం. కూడా మళ్ళా పాడుకోవచ్చంటే ఇన్ని రోజులు గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, నా ప్రాపర్టీ అంటే నా ప్రాపర్టీ కూడా నేను కోరుకోవద్దని నేను లాగా పెట్టుకుంటా. నేనే చెప్తున్నాను ప్రజల ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ గురించి మాట్లాడాలి, నా ప్రాపర్టీ గురించి మాట్లాడాలన్నా. వాళ్ళని మనకు ఛార్జీస్ ఏమి రెంట్ ఇస్తామన్నారా లేదా, అది గవర్నమెంట్ ప్రాపర్టీగా మీరు అసలు నాకు చూపించనే లేదు. అది ఏ కోర్టులో జరుగుతూ ఉంది, ఏ లెవెల్లో ఉంది, సుప్రీంకోర్టులో ఉందా, హైకోర్టులో ఉందా, మన యాక్షన్ ప్లాన్ ఏమి, ఇండోర్ వాళ్ళకి మనం ఏం ఎందుకు మాట్లాడడం లేదు. మన కౌన్సిల్లో బడ్జెట్ మీటింగ్లో చూపించుకోలేని దుస్థితిలో మనం ఎందుకు ఉన్నాం అది చెప్పండి. యాక్షన్ పిలుస్తారు రాబోయే మా ముందు ఒక 1 month గ్యాప్ ఇచ్చాము. ఈ 1 month గ్యాప్లో ఏం యాక్షన్ తీసుకున్నారో స్టాండర్డ్స్ కౌన్సిల్కి మనం ఒక అడ్వకేట్ పెట్టాము. ఆయన కూడా మన జనరల్ ఫండ్ నుంచి 12 జీతం కూడా ఇస్తున్నాము. దాని గురించి 2 మాటలు. ఫస్ట్ అంశము క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి మనకి 30/11/2024 నాటికి చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కంప్లీట్ కావడము. ఇప్పుడు నవంబర్లో కంప్లీట్ అవుతున్నందువల్ల దాన్ని మనం ఇన్యాన్సిపేషన్ అంటే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి థర్డ్ పార్టీ లేకపోతే క్వాలిటీ కంట్రోల్ తీసుకోవడం ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మనం చైర్పర్సన్ గారి ఇన్యాన్సిపేషన్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని డిసెంబర్ మీటింగ్లో పెట్టడంలో మిస్ కావడం వల్ల సబ్జెక్టు అక్కడ క్లరికల్ మిస్టేక్ జరిగి మీటింగ్లోకి రాలేదు. అందువల్ల దీన్ని రాటిఫికేషన్ కోసం ఈ సాధారణ సమావేశానికి తీసుకురావడం జరిగింది. ఇక గౌరవ వైస్ చైర్పర్సన్ గారు అడిగినట్టు ఈ మొత్తం అజెండాలో పెట్టిన ఇన్యాంటిసిపేషన్ ఆర్డర్స్ అన్నీ కూడా వర్కర్స్కి సంబంధించి సోపులు, కొబ్బరి నూనె, అలాగే కన్జర్వేన్సీ ఆర్టికల్స్, లైన్ పౌడర్, అలాగే వర్కర్స్కి సంబంధించిన శాలరీ పేమెంట్కి సంబంధించి అత్యవసర సమావేశంలో ఒక అంశము పెట్టడం జరిగింది. అది మినహాయించి వేరే సివిల్ వర్క్స్ కానివ్వండి, వేరే ఇతర వర్క్స్ ఏది కూడా పెట్టడం జరగలేదు. అదేవిధంగా మనం సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రాసాము, అలాగే అమౌంట్ రాసాము, లెస్ రాసాము. ఈ టెండర్ ప్రక్రియ అంతా కూడా మనం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేయడం జరిగింది. దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేసి లెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏది కూడా లాస్ట్ టెండర్ ద్వారా పిలిచినటువంటి టెండర్స్ కాదు. మనకి డీటెయిల్ ఎస్టిమేషన్లో ఏ సోపు, ఏ ఆయిల్ ఉంది అనేది ఉంటుంది. అది ఫైల్ ఇప్పుడు తెప్పించి గౌరవ కౌన్సిల్లో పెట్టి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెటీరియల్ అనేది ఇంకా మనం రిసీవ్ చేసుకోలేదు. వర్క్ ఆర్డర్ ఇవ్వడం కోసం అంటే మనకి గత 10 రోజుల క్రితం వర్కర్స్ అందరూ కూడా సోప్స్, ఆయిల్, కన్జర్వేన్సీ ఆర్టికల్స్ కావాలని చెప్పినప్పుడు మనం కౌన్సిల్లో పర్మిషన్ తీసుకొని టెండర్ అనేది పిలవడం జరిగింది. సో వాటిని తెప్పించాలి అనే ఉద్దేశంతో చైర్పర్సన్ గారి ఇన్యాన్సిపేషన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు ఈ మెటీరియల్ ఇంకా రాలేదు. అంటే మా మీకు బ్యాకేజ్ వర్క్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మెటీరియల్ రాలేదు. మీరు చెప్పినట్లు మెటీరియల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా చూపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాను వాళ్ళు ఒక్కొక్క డివిజన్లో ఒక్కో రోజు అటెండ్ అవుతున్నారు. అలాగే మస్టర్ అనేది శానిటేషన్ సెక్రటరీస్ మస్టర్ వేస్తున్నారు. అలాగే ఎఫ్ఆర్ఎస్ ఆబ్కాస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆబ్కాస్ వర్కర్స్కి ఎఫ్ఆర్ఎస్ ద్వారా మనం
గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు 80 ఎడిషనల్ వర్కర్స్ అనేవాళ్ళు ఆప్కాస్లో రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం మాన్యువల్ మస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక F1 క్లర్క్ గోపి ఉన్నారు. ఒకసారి నేను కూడా గౌరవ వైస్ చైర్పర్సన్ గారు ఏవైతే చెప్పారో FRS ప్రకారం నేను శాలరీస్ వేసేటప్పుడు కూడా ర్యాండమ్గా చెక్ చేసి FRS ప్రకారం అటెండెన్స్ ఉందా లేదా అనేది చూసి చేస్తున్నాను. ఈసారి 100% కూడా అందరికీ సంబంధించి ఆప్కాస్లో ఉన్న నాన్ PH అందరికీ ఒకటే బిల్లు జనరేట్ అవుతుంది. 272 మంది కూడా నేను ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఇక మీద గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు 275 మంది కూడా FRS ప్రకారం శాలరీస్ డ్రా చేసే విధంగా చూడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజు కూడా శానిటేషన్ సెక్రటరీస్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి ఖచ్చితంగా అందరూ కూడా మస్టర్కి అటెండ్ అవ్వాలి, మస్టర్ వేయాలి అనేది చెప్పడం జరిగింది. ఇక మీద కూడా స్ట్రిక్ట్గా FRS ద్వారా ఈ శాలరీస్ డ్రా చేసేటట్లు చూడటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.